ఈ లేజర్ అనే పదము గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన వర్డ్ అని మేము విన్నాము. మరి అది మీడియా వాళ్ళకి తెలియాలి అది నిజమో కాదో. కానీ ఈ లేజర్ అనేది ఏంటంటే మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్, అంటే చాలా గాయం లేకుండా, కోత లేకుండా, కుట్టు లేకుండా చేసే ఆపరేషన్ అంటే దాన్ని లేజర్ అని అనుకుంటాం. లేజర్ అనే పదము అట్లా అంటే మనుషుల్లో సొసైటీలో అట్లా బయటికి స్ప్రెడ్ అయిపోయింది. కానీ లేజర్ అంటే లేజర్ తోటే చేయాలని కాదు, ఏదైనా కానీ కుట్టు లేకుండా, కోత లేకుండా, ఎక్కువగా కోసేయకోకుండా, మోషన్ కంట్రోల్ పోకుండా చేయగలిగటానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. అత్యాధునిక చికిత్సలు చాలా డెవలప్మెంట్ ఉంది. ఒకప్పుడు అన్నీ కోసేసి పైలు అంటే పైలు కోసేసేవాళ్ళం, కోయటం కాదు దానికి పరిష్కారం. దానికి పరిష్కారం ఏంటి? ఏదైతే డిసీజ్ అయ్యిందో ఆ డిసీజ్ అయి బయటకు వస్తుందో దాన్ని మళ్ళీ దాని పొజిషన్లో కూర్చోపెట్టి దాని కంట్రోలింగ్ కెపాసిటీ ఏదైతే మనిషికి పోకుండా, కాంటినెన్స్ అంటే మనిషి గ్రిప్ అనేది మోషన్ ఏరియా దగ్గర ఉంటుందో దాన్ని పోకుండా మనం సర్జరీ చేయగలగటం అనేది ఇంపార్టెంట్. లేజర్ అనేది వాడుకలో వచ్చింది, కానీ లేజర్ కంటే కూడా చాలా మంచి చికిత్సలు చాలా వచ్చినాయి. మనము స్టాప్లర్ హెమరాయిడెక్టమీ అంటాం, అంటే ఒక గన్నుతో చేస్తాము, అది ఒక విధానం ఉంటుంది. దాంట్లో కూడా కుట్టు గాయం ఉండదు, మంట నొప్పి కూడా ఉండదు. లేజర్లో వచ్చేంత మంట నొప్పి కూడా ఉండదు స్టాప్లర్తో చేస్తే. కానీ ఈ స్టాప్లర్ అనే పదము వాడుకలోకి ఎందుకు రాలేదు అంటే ఇది ఓన్లీ పైల్స్లో వాడతాం. అదే లేజర్ అనేది కళ్ళలో వాడతాం, కిడ్నీల్లో వాడతాం, చాలా చోట్ల లేజర్ అనే పదం వచ్చేసి అందరికీ ఏం అర్థమైంది, లేజర్ అంటే ఈజీ సర్జరీ అని అర్థమైంది. కానీ లేజర్ కంటే కూడా చాలా అత్యాధునికమైన చికిత్సలు ఉన్నాయండి. లేజర్కి లిమిటేషన్స్ ఉన్నాయి. ఏమి లిమిటేషన్స్ ఉన్నాయంటే లేజర్ అనేది గ్రేడ్ 2 to 3 పైల్స్ వరకే పనిచేస్తుంది. 4th గ్రేడ్ పైల్స్కి పని చేయదు. ఎందుకు పని చేయదంటే సైజ్ ఆఫ్ ద పైల్ పెరిగిపోతుంది. లేజర్ ఎనర్జీ అనేది ఏంటి? నథింగ్ బట్ ఒక కరెంట్ లాంటిది అనుకోవచ్చు. నార్మల్ లేమ్యాన్ లాంగ్వేజ్లో ఒక కరెంట్ బాడీ కొద్దిగా ఎంతో దాని కెపాసిటీకే పనిచేస్తుంది, దాని కెపాసిటీకే బాడీ ఒప్పుకుంటుంది మన శరీరం. అంతకంటే ఎక్కువ మన బాడీలోకి ఆ కరెంట్ వెళ్ళిందనుకోండి, దానివల్ల చాలా కాంప్లికేషన్స్ తయారవుతాయి. సో పెద్ద పైల్స్ ఉన్నప్పుడు పెద్ద కరెంట్ వాడాల్సి వస్తుంది. సో గ్రేడ్ 4 పైల్స్ దానితో తగ్గవు. దానికంటే కూడా కొత్త టెక్నిక్ వచ్చింది, చివటేస్ టెక్నిక్ అని చెప్పి. ఆ చివటేస్ టెక్నిక్తో కనుక మనం ఆపరేషన్ చేస్తే అసలు కొద్దిగా గాయం ఉండదు, కుట్టు ఉండదు, మనం ఏమీ లోపలున్న పార్ట్ తీసేయట్లేదు. ఇప్పుడు ఒక్క విషయం మనకు అందరికీ ఏం అర్థం అవ్వాలంటే ఇది క్యాన్సర్ కాదు. క్యాన్సర్కి సంబంధించిన విధానాలే ఇప్పుడు కీమోథెరపీలతోటి మందులతో తగ్గిస్తున్నప్పుడు పైల్స్ వాటిని మనం ఏదో రాడికల్గా క్యాన్సర్ లాగా అదేదో జబ్బు పడిపోయినట్టు వాటిని తీసేయకూడదు. తీయకుండా మళ్ళీ రీపొజిషన్ చేసి దాని పనిని మనం అది చేపించగలగాలి. నెక్స్ట్ డే ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ కూర్చోగలగాలి, తినగలగాలి, మోషన్ వెళ్ళగలగాలి. దానికి సంబంధించిన మల్టిపుల్ విధానాలు చాలా వచ్చినాయి. మేము చాలా అడ్వాన్స్డ్ శస్త్రచికిత్సలు చేస్తున్నాము. పర్మనెంట్గానే మంచి రికవరీ ఇవ్వగలుగుతాము పేషెంట్కి. వితిన్ 2 to 3 డేస్లో చిన్న ప్రాబ్లం అయితే వెళ్ళిపోగలుగుతారు. మ్యాక్సిమం 1 వీక్ లోపల వాళ్ళ రొటీన్లోకి మళ్ళీ రెస్టోర్ అయిపోతారు.